అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సిరంశెట్టి కాంతారావు గారు రచించిన నాన్న పోయిన తర్వాత అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. తల్లా పెళ్ళామా, ప్రతి మగవాడి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో ఇది తప్పనిసరిగా ఎదురయ్యే సమస్య అయినా నా విషయంలో మటుకు అది నాన్న పోయిన తర్వాత మరీ విషమ సమస్య అయి కూర్చుంది. మా అమ్మా నాన్నలకు నేను అక్క ఇద్దరమే సంతానం. ఇప్పుడు నాకు 43 ఏళ్ళు. అక్క నాకన్నా 2 ఏళ్లు పెద్దది. బావ వ్యవసాయం చేస్తూ ఉంటాడు. నేను మా ఇంటికి దూరంగా స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నాను. మా అమ్మా నాన్నలకు మా ఊరి చెరువు కింద ఓ అరెకరం పొలం, ఊళ్ళో ఒక పెంకటిల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులేమీ లేవు. ఆ పొలాన్ని కూలీ అరకలతోనో ట్రాక్టర్తోనో దున్నించి నాటు వేసిన తర్వాత ఊళ్ళో రైతులకు వ్యవసాయ పనులకెళ్లి సాయంత్రానికల్లా 4 రూపాయలు సంపాదించుకొని గుట్టుగా కాపురం వెళ్లదీసుకుంటున్నారు. నాది నా భార్యది కూడా ఒకే ఊరు. మాకన్నా వాళ్ళది బాగా కలిగిన కుటుంబం. భూములు తోటలు ఉన్నాయి. 2 అన్నదమ్ముల మధ్య మావిడి ఒక్కతే ఆడపిల్ల కావటంతో ఎంత గారాబంగా పెరగాలో అంత గారాబంగా పెరిగింది. ఆ గారాబమే మరీ ఎక్కువై చదువబ్బక 10వ తరగతి తప్పి ఇంట్లో కూర్చుంది. వాళ్లకు మాకు కాస్త దూరపు చుట్టరికం ఉండటంతో పాటు నేను కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించడంతో వాళ్ల నాన్న చూపు నా మీద పడింది. దాంతో ఆయన రోజు నేరుగా మా ఇంటికొచ్చి 2 ఎకరాల పొలం, 3 లక్షల రొక్కం ఇచ్చి నా కూతుర్నిస్తాను చేసుకోండి అంటూ మా నాన్న ముందు ప్రతిపాదన పెట్టాడు. అంతటివాడు ఇంటికొచ్చి పిల్లనిస్తాననడమే కాక భూమి ఇస్తాను అనడంతో మా నాన్న వెనక ముందు ఆలోచించకుండా సరేనంటూ ఒప్పుకున్నాడు. అందుకు ఆయన కారణం ఆయనకుంది. భూమి ఒక సామాజిక హోదాకు ప్రతిరూపం. పెద్దగా భూమి లేని నాన్నకు కొడుకు ద్వారా భూవసతి కలిసొస్తుండటంతో వెంటనే ఒప్పుకున్నాడు. నాన్నిచ్చిన మాటను అమ్మ కాదనలేకపోయింది. కాని అయిన వాళ్లతో ఏం మాటొస్తుందోనని తెగ భయపడసాగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సంబంధం చేసుకుంటే జీవితంలో స్థిరపడొచ్చన్న దురాశ ఒకటి తోకచుక్కలా నా మనసులో పొడుచుకు రావటంతో గతం మర్చిపోయి పెళ్లి కొప్పుకున్నాను. 6 నెలలు తిరిగేసరికి నా పెళ్లి జరిగిపోయింది. అయితే ఆ పెళ్లి మా కుటుంబంలో ఎన్ని సమస్యలకు దారితీస్తోందో ఆ క్షణంలో నేను ఊహించలేకపోయాను. నా భార్యకు చదువైతే అబ్బలేదు, కాని తాము బాగా కలిగిన వాళ్లమనే అహంభావం, దానితో పాటు పెంకితనం మాత్రం బాగా వంటబట్టాయి. ఎంతవరకు వంటబట్టాయంటే పెళ్లైనప్పటి నుండి ఇప్పటిదాకా ఏ రోజు మా అమ్మను అత్తయ్య అని కాని మా నాన్నను మావయ్య అని కాని నోరు తెరిచి పిలవనంతగా వంటబట్టాయి. ఒక్కగానొక్క కోడలు అత్త మామని పిలవకపోవటంతో అమ్మా నాన్నలు ఎవరికీ చెప్పుకోలేక లోపల దించుకోలేక కుమిలిపోసాగారు. దాంతో అమ్మా నాన్నలు మా దగ్గరికంటే అక్క దగ్గరే ఎక్కువగా వెళ్లి వస్తుండటంతో ఇబ్బంది అనిపించిన నేను, మీరు మాటిమాటికి అక్క దగ్గరికి వెళ్తున్నారు, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు అంటూ ఓ రోజు వాళ్ల మీద చిరాకు పడ్డాను. వాళ్లనంటే మందలించి అక్క ఇంటికి తరచుగా వెళ్లకుండా చేయగలిగాను. కాని నా భార్యను మాత్రం మందలించి వాళ్లు ఆశపడుతున్నట్టుగా పిలిపించలేకపోయాను. నాన్నకు 75 ఏళ్లొచ్చాయి. తన వయసున అడవి పావురంలా రాళ్లు తిని రాళ్లు అరిగించుకున్న నాన్న పేగుల్లో పోత వచ్చి పుండు పడటంతో ఏవి తిన్నా అరిగించుకోలేక అసలు తినడమే తగ్గించేశాడు. దాంతో ఒకప్పుడు శివాలయం ముందు నందీశ్వరుడిలా ఉండే నాన్న ఇప్పుడు చూస్తే పూచిక పుల్లలా తయారయ్యాడు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి తిరిగి రకరకాల మందులు తిని తిని వేసారిపోయిన నాన్నను పట్నం తీసుకెళ్లి పెద్దాసుపత్రిలో చూపిద్దామని చెప్పి అమ్మా నాన్నను నా ఇంటికి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన మరుసటి రోజు రాత్రి తీవ్రమైన కడుపు నొప్పొచ్చి మెలికలు తిరిగిపోతున్న నాన్నను ఆ రాత్రికి రాత్రే కారులో పట్నంలోని పెద్దాసుపత్రికి తీసుకుపోయాను. నాన్న వాడుతున్న మందులన్నీ పరిశీలించిన పెద్దాసుపత్రి డాక్టరు, కడుపులో పుండికి ఎవరు రాసినా ఇవే మందులు, ఇవే వాడండి అంటూ మా సంతృప్తి కోసం అన్నట్టు ఏవో 2 పెయిన్ కిల్లర్స్ రాశాడు. ఆపరేషన్ చేస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమో చూడండి డాక్టర్ అన్నాను ఆశగా. పెద్ద వయసు వచ్చింది, పైగా బీపీ షుగరు 2 ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు ఆయనకు ఆపరేషన్ అనవసరం. అంతగా మీరు చేయమంటే చేస్తాను, కాని గ్యారంటీ ఇవ్వలేను అంటూ పెదవి విరిచాడు. ప్రతిరోజు నేను బడికి వెళ్లేలోపే అమ్మా నేను కలిసి నాన్నకు స్నానం చేయించి బట్టలు పక్కదుప్పట్లు మార్చి రాగుల జావ తాగించేవాళ్లం. ఇంత జరుగుతున్నా మా ఆవిడలో ఏమాత్రం చలనం రాలేదు. తనేంటో తన పనేంటో తప్ప పెద్ద మనుషులతో మాట లేదు, ముచ్చట లేదు. గుప్పెడ రోగంతో చావుకు దగ్గరైన నాన్నను చూసుకుంటూ గుండెలు ఆర్చుకుపోయేలా దుఃఖిస్తున్న అమ్మను కనీసం ఇప్పుడన్నా పలకరించరాదు.
అలా చూసి చూసి ఒకరోజు ఓర్చుకోలేక మా ఆవిడతో గొడవ పెట్టుకున్నాను. కాని చెవిటివాని ముందు ఎంత శంఖం ఊదితే మాత్రం లాభమేమిటి? ఏ వేళ కొనడం లేదా, పెట్టడం లేదా? చేసేది చేస్తూనే ఉన్నా నన్నెందుకిట్లా రాచి రంపాన పెడతారు అంటూ నా మీద ఎదురుదాడికి దిగింది. దాంతో అసలే ఆరోగ్యం బాగాలేక మంచాన పడిన నాన్న వింటే ఎక్కడ బాధపడతాడోన్న భయంతో నన్ను నేను సముదాయించుకొని కుక్కిన పేనులా నోరు మూసుకున్నాను. 10 మంది పిల్లలకు పాఠాలు చెప్పే పంతులు స్వంత పెళ్ళానికి చెప్పుకోలేక ముసలివాళ్లను ఊసురు పెడుతున్నాడని ఇరుగు పొరుగు వాళ్లు ఎక్కడ అనుకుంటారోనన్న బిడియం నాలో రోజురోజుకు పెరిగిపోతుండడంతో సాధ్యమైనంత వరకు వాళ్లను తప్పించుకుని తిరగసాగాను. ఈ మధ్య 4-5 రోజులుగా నాన్న పరిస్థితి మరీ దిగజారిపోవటంతో బడికి సెలవు పెట్టి అమ్మతో పాటు నాన్న మంచం దగ్గరే కనిపెట్టు కూర్చుంటున్నాను. మరీ నిన్నటి నుండి కడుపులోని కనీసం ఒక పాల చుక్క కూడా పోవటం లేదు. కడుపు నొప్పితో మెలగలు తిరిగిపోతూ మధ్య మధ్య కాస్త తెరిపించినప్పుడు, ఎందుకైనా మంచిది, మీరంతా తొందరగా అన్నాలు తినేయండి, అమ్మాయిని వెంటనే పిలిపించండి, అసలు ముందు నన్ను మంచం మీద నుంచి కిందకి దింపి పడుకోబెట్టండి అంటూ అన్ని పరాకు మాటలు మాట్లాడసాగాడు. నాన్న పరిస్థితి ఏమీ బాగాలేదు, వెంటనే బయలుదేరండి అంటూ నిన్ననే ఫోన్ చేయటంతో అక్క బావ వాళ్లు మాటల్లోనే వచ్చేశారు. అక్కను చూడగానే నాన్న కనుకొనుకల నుండి బొటా బొటా నీళ్లు కారిపోతుంటే అక్కను నన్ను చెరో చేత్తో దగ్గరికి తీసుకొని, మీ అమ్మ ఒట్టి అమాయకురాలు, దాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఇంకా ఏదో చెప్పబోతూనే భళ్ళున రక్తమాంతి చేసుకొని గట్టిగా మూలుగుతూ మంచం మీద అంతెత్తున ఎగిరెగిరి పడుతుంటే అక్క నేను గట్టిగా అదిమి పట్టుకున్నాము. మా పుట్టుకకు బీజమై, మా బ్రతుకులకు ప్రణయ నాదమై, నిన్న మొన్నటి దాకా తన రెక్కల కష్టమనే అక్షయ పాత్రతో మా కోరికలను ఆశలను తీర్చిన నాన్న మా చేతుల్లోనే తన చివరి శ్వాస వదిలేశాడు. నాన్న ఇక లేడన్న చేదు నిజాన్ని కళ్ళారా చూసిన అమ్మ గుండెలు పగిలేలా రోదిస్తూ స్పృహ తప్పి కుప్పకూలిపోయింది. 11వ రోజున పెద్ద కర్మ అయిపోవడంతోనే భోజనాలు చేసిన చుట్టాలంతా ఎక్కడ వాళ్ళక్కడ రీతి ప్రకారం మాకు చెప్పకుండానే వెళ్ళిపోయారు. అదే రోజు రాత్రి నేను మా మేనమామ అమ్మను తీసుకుని పక్క ఊర్లోని గుడిలో నిద్ర చేసి వచ్చాము. ఆ మధ్యాహ్నం భోజనాలు చేస్తున్నప్పుడు, మీరీ పూట అమ్మను తీసుకుపోయి నిద్ర చేయించి పంపితే నేను మా ఇంటికి తీసుకుపోతాను, పసుపు కుంకుమలు కోల్పోయిన స్త్రీని పుట్టింటి వాళ్ళు మొదటి నిద్రకు తీసుకుపోనిదే ఆఖరికి కన్న కూతురు కూడా తీసుకుపోవడానికి సంశయించే దౌర్భాగ్యపు రివాజు ఒకటి మన నరనరాల్లోనూ జీర్ణించుకుపోవటంతో అదే బాటలోనూ మేనమామను అడిగింది అక్క. అయ్యో, నెల రోజుల దాకా తీసుకుపోవడానికి మాకు కుదరదమ్మా, మామయ్య కన్నా ముందు తనే కల్పించుకుంటూ సమాధానం చెప్పింది ఆయన భార్య. అదే పెరుగన్నం కలుపుకుంటూ అడిగింది అక్క. మా రంగడు అయ్యప్ప మాల వేసుకున్నాడు, దేవుని దగ్గరికి పోయొచ్చిందాకా తీసుకుపోకూడదట, వచ్చేటప్పుడు బ్రాహ్మణుని అడిగొచ్చాము, అసలు ఇప్పుడు కూడా మమ్మల్ని పోవద్దన్నారు, ముఖం చూసే పని, పైగా పుట్టింటి పసుపు కుంకుమలు తీసుకురావాలి కదా, లేకపోతే నలుగురు 4 రకాలుగా అనుకుంటారని దేవుని మీద భారమేసి తీసుకొచ్చాము. తమ బాధ్యతను తెలివిగా దేవుని మీద తోసేస్తూ ఊపిరి కూడా తీసుకోకుండా గడగడా చెప్పేసింది మా మేనమామ భార్య. దేవుని మీద భారం వేసి ఎట్లాగూ వచ్చారు కదా, అట్లాగే తీసుకుపోయి ఒక్క పూట నిద్ర చేయించి పంపించండి చాలు, ఆ తర్వాత మా తిప్పలు మేం పడతాం గాని. గతం అంకుశంలా నా అంతరంగాన్ని గుచ్చుతున్నా తప్పదు కాబట్టి కల్పించుకుంటూ అన్నాను నేను. 50 ఏండ్లపాటు తన తోడు నీడగా నిలిచిన నాన్నను పోగొట్టుకుని దుఃఖంతో కుమిలిపోతూ ఉన్న అమ్మ ఆమె మాటలు వింటూ, నా గురించి ఎవ్వరూ ఇబ్బంది పడద్దు, లోకం మీద అందరూ తోడబుట్టిన వాళ్లే ఉన్నారా, వాళ్ళందరికీ ఎట్లా జరుగుతుందో నాకు అట్లానే జరుగుతుంది, దానికోసం మీరెందుకు కంగారు పడతారు? తమ్ముని భార్య మాటలతో మనసు నొచ్చుకున్న అమ్మ నిష్ఠూరంగానే మాట్లాడింది. అమ్మ మాటలు విన్న మా మేనమామ అటు భార్యకు చెప్పలేక, ఇటు సాంప్రదాయాన్ని కాదనలేక మౌనంగా తల ఉంచుకొని కూర్చున్నాడు. పోనీ ఒక పని చేస్తే, మీ స్వామిని 40 రోజులు వేరే ఇల్లు చూసుకొని అక్కడే పీఠం పెట్టుకుని పూజ చేసుకోమనండి, సరిపోతుంది కదా, నన్ను వాళ్ళింటికి తీసుకుపోవడానికొచ్చిన మా చిన్న బావమరిది మధ్యలో కల్పించుకుంటూ అన్నాడు. పెట్టిన పీఠం కదిలించకూడదట, వచ్చేటప్పుడు ఆ సంగతి కూడా తెలుసుకునే వచ్చాము, కాకపోతే 3వ నెల తగిలాక వచ్చి తీసుకుపోతాం అంటూ ఎంతో గడుసుగా సమాధానం చెప్పింది మా మేనమామ భార్య. ఈ తర్జన భర్జనలన్నీ విని విని విసుగొచ్చి మా అక్క, సర్లే ఇవన్నీ ఎందుకుగాని, అమ్మను నేనే తీసుకుపోతానులేరా అంటూ అంతటితో ఆ చర్చను ముగించాలని చూసింది. వంతన తప్పించి మీ ఇంటికొస్తే మంచే జరిగేనో చెడు జరిగేనో, ఎందుకొచ్చిన తంట, వద్దమ్మా, నేనెక్కడికి రాను వలవలా ఏడుస్తూ చెప్పింది అమ్మ.
నాన్న ఒక్కడూ జరిగిపోవటం, అమ్మ పరిస్థితి ఒక్కసారిగా తుఫాను గాలికి కూలిపడిన వటవృక్షంలా అయిపోయింది కదా అన్న భావన నా గుండెల్లో గాలంలా గుచ్చుకోసాగింది. అమ్మ మాటలు విన్న మావయ్య వాళ్లకు కొంచెం చురుక్కుమన్నట్టుంది. మరో మాట మాట్లాడకుండా వెంటనే లేచి వెళ్లిపోయారు. ఇంత జరుగుతున్నా చూస్తూ కూర్చున్న మా ఆవిడ ఒక్క మాట మాట్లాడలేదు. సరికదా, ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా అంటూ కూర్చున్న చోటు నుండి లేచి ఇంట్లోకి నడిచింది. ఆమె మాటలతో అమ్మ, అక్క నా వంక చూస్తుంటే నేను వాళ్ళ కళ్లల్లోకి చూడలేక తల వంచుకున్నాను. నేను ఇంట్లో ఉన్నంతసేపు మాత్రమే అమ్మ ముఖంలో అంతో ఇంతో జీవకళ కనిపిస్తుంది. నేనటు బడికి వెళ్లగానే తానిటు ఓ మూల మంచం వాల్చుకుని పలకరించేవాళ్లు లేక తపస్వినిలా మౌనంగా కూర్చుంటుంది. మళ్లీ నేను బడి నుండి వచ్చేదాకా అదే పరిస్థితి. అమ్మ అవస్థను చూడలేని నేను ఎన్ని రకాలుగా బుజ్జగించి చెప్పినా తను అమ్మతో మాట్లాడకపోగా, మాట్లాడే పిల్లలకు కూడా ఏ నూరు పూసిందో కాని వాళ్లు అమ్మతో మాట్లాడటం మానేశారు. కోడలంటే మొదటి నుండి మాట్లాడటం లేదు, సరే పోనీ అనుకుంటే ఇప్పుడు పిల్లలు కూడా మాట్లాడటం లేదు. వాళ్లను నేనేమన్నానని అన్న ఆలోచనతో అమ్మ కలత చెందసాగింది. దాంతో మా ఇంట్లో నుండి ఎప్పుడు బయటపడతానన్న నిరీక్షణ పదునైన ఆయుధమై మనసుని కోసేస్తుంటే, మా ఇల్లే ఓ అంపసయ్యగా మారిన అమ్మకు రోజులు కందెనలేని ఎద్దుల బండిలా భారంగా గడవసాగాయి. 3వ నెల తగలగానే వచ్చి అమ్మని తీసుకుపోతామన్న మా మేనమామ వాళ్లు నెల వెళ్లిపోతుందనగా జాడలేకపోవటంతో ఉండబట్టలేక ఓ రోజు నేనే ఫోన్ చేశాను. మా పాలాయన ఒకడు మొన్ననే గుండెపోటుతో పోయాడు. మైల తీరిందాకా తీసుకుపోకూడదని రాలేదు. ఫోన్ ఎత్తిన మా మావయ్య ఏదో చెప్పపోతుండగా తన ఫోన్ తీసుకుని పాఠం అప్పగిచ్చినట్టుగా తడుముకోకుండా జవాబు చెప్పింది ఆయన భార్య. అప్పటిదాకా ఆగితే మళ్లీ 4 నెల వస్తుంది కదా. ఇప్పటికే ఎటూ వెళ్లడానికి లేక అమ్మ చాలా ఇబ్బంది పడుతోంది. అంతకన్నా ఏం మాట్లాడాలో అర్థం కాక ఆగిపోయాను. వీలు కానప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? అయినా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునేటప్పుడు శుభంలో లేని చుట్టరికం అశుభంలో మాత్రం అక్కడికొస్తుందా? అయినా నీకు చెప్పేటంతటి దాన్నా 25 ఏళ్లుగా తన మనసులో నా మీద పేరుకుపోయిన కసినంతా ఒక్కసారిగా వెళ్లగక్కుతూ పరుషంగా మాట్లాడింది మా మేనమామ భార్య. ఆమె మాటలు వింటుంటే వాళ్లు కావాలనే అమ్మను తీసుకుపోవటం లేదనే విషయం అర్థమైంది నాకు. ఆ క్షణంలో నా మనసు 25 ఏళ్ల గతంలోకి వెళ్లిపోయింది. అక్కా, ఇప్పటికి మీ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగానో లెక్కలేదు. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి పంపిస్తున్నారు. అసలు చేసుకుంటారో లేదో ఏదో ఒకటి తేల్చుకురమ్మని అవతల మీ మరదలు నా ప్రాణం తింటోంది. చిన్నప్పటి నుండి అనుకుంటున్న సంబంధమే కదా, ఇంకా ఆలోచించేదేమిటి? ఇన్నాళ్ళు పిల్లవాడి చదువు ఆగుతుందని దాటేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాడి చదువు అయిపోయి ఉద్యోగం కూడా వచ్చింది కదా, మరింకెందుకంత ఆలస్యం? తెలిసిన వాళ్లంతా పెళ్ళెప్పుడని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక చస్తున్నాము. ఈ రోజు ఏదో ఒకటి తేల్చి చెప్పందే ఇక్కడుంచి కదలను. ఓ రోజు పొద్దున్నే మా ఇంటికొచ్చిన మేనమామ తన కూతుర్ని నాకు చేసుకోమని అమ్మా నాన్నల మీద ఒత్తిడి చేశాడు. అరే, నాదేముందయ్యా, అంతా మీ అక్కిష్టం, మీ మేనల్లుని ఇష్టం. వాళ్ళ ఇష్టాన్ని నేనెప్పుడన్నా కాదన్నానా? అదేదో మీరు తేల్చుకోండి. ఎప్పటిలాగే తన మీద ఏది ఉంచుకొని నాన్న తనదైన బాణీలోనే సమాధానం చెప్పి నింపాదిగా పొరచుట్ట చుట్టుకుంటూ సావకాశంగా మంచం మీద కూర్చున్నాడు. ఏమిట్రా, ఏం చెప్పమంటావ్? ఈ పెళ్లి విషయంలో నా మనసు తెలిసిన అమ్మ ఎటూ చెప్పలేని సందిగ్ధ స్థితిలో ఏం చేస్తాం అన్నట్టు నిశ్శబ్దంగా కళ్లతోనే ప్రశ్నించింది. నువ్వే ఏదో ఒకటి సర్ది చెప్పి పంపించమ్మా అన్నట్టు అమ్మ వంక నిస్సహాయంగా చూశాను. వచ్చినవాడు ఎంతైనా అమ్మకు తమ్ముడే కదా, ఆ తెలివితేటలు ఎక్కడికి పోతాయి అన్నట్టు మా వంక తీక్షణంగా చూస్తూ, మీలో మీరలా కళ్లతో మాట్లాడుకుంటే నాకెలా తెలుస్తుంది? అదేదో నేరుగా నాతోనే చెబితే సరిపోతుంది కదా అసహనంతో రగిలిపోతూ అన్నాడు. నేనరికాలు చేసుకోవటం మంచిది కాదంటున్నాడ్రా వాడు. నా కోసం తోడబుట్టిన వాడితో చెప్పలేక చెప్పింది అమ్మ. అమ్మ మాటలకు మావయ్యతో పాటు నాన్న కూడా ఆశ్చర్యపోయినట్టు అమ్మ వంక కళ్ళు ఆర్పడం కూడా మర్చిపోయినట్టుగా చూడసాగారు. ఈ మాట చెప్పడానికేనా నన్నిన్నిసార్లు మీ ఇంటి చుట్టూ పిల్లి కూనలా తిప్పుకుంది? లోకం మీద ఎవ్వరూ మేనరికాలు చేసుకోవటం లేదా? ఇన్నాళ్ళ నీ కొడుకు ఉద్యోగం దొరికేసరికి మేనరికం పనికి రాకుండా పోయిందా? లేకుంటే వేరే లక్షలిచ్చే సంబంధం దొరికిందా అంటూ తన కసినంతా అమ్మ మీద వెళ్లగక్కుతూ మాట్లాడిన మావయ్య నాన్న ఆగమన్నా ఆగకుండా లేచి వెళ్లిపోయాడు. ఆ వెళ్లటం నెల తిరిగేసరికి వేరే సంబంధం చూసి నాకంటే ముందే వాళ్ల అమ్మాయికి పెళ్లి చేసిన మావయ్య మమ్మల్ని పిలవను కూడా పిలవలేదు. ఆ తరువాత 6 నెలలకు నా పెళ్లికి నేనే స్వయంగా మావయ్య వాళ్ళింటికెళ్లి శుభలేఖ ఇచ్చొచ్చినా వాళ్ళెవరూ రాలేదు. తోడబుట్టినదై ఉండి కట్టం కోసం అమ్మే నాకు వేరే సంబంధం చూసిందన్న అపోహతో
ఇన్నేళ్లుగా మా ఇంటికి రాని మేనమామ వాళ్ళు నాన్న చావుకి వచ్చారు. ఇంకా ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకుని నించుంటావురా అంటున్న అమ్మ మాటలతో తిరిగి వాస్తవంలోకి వచ్చాను. అప్పటిదాకో రేపో మాపో తన తమ్ముడొచ్చి తీసుకుపోతాడని ఆశతో ఎదురుచూస్తున్న అమ్మకు ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు తీసుకుపోవటం లేదని నిజం తెలిసి రావటంతో మా ఇంట్లో ఉండటం ఆమెకు మరింత భరించరానిదిగా తయారైంది. దానికి తోడు తను మా ఇంట్లో ఉండటం వల్లనే ఆడపిల్ల కూడా తనను చూడటానికి రావటం లేదని నిర్ధారణకొచ్చిన అమ్మ, నన్ను మనింటి దగ్గర దించిరారా, అక్కడైతే ఉన్న ఊరు, ఎరిగిన మనుషులు, ఎట్లాగైనా పొద్దుపోతుంది అంటూ ప్రతిరోజు నా వెంట పడసాగింది. ఇన్నాళ్లంటే నాన్న ఉన్నాడు కాబట్టి ఒకరికొకరు తోడుగా ఉన్నారు. ఇప్పుడు ఒక్కదానివా ఇంట్లో ఎట్లా ఉంటావు? పైగా కాలు నొచ్చినా కన్ను నొచ్చినా పట్టించుకునే వాళ్ళెవరున్నారు? ఏదన్నా అవసరం వచ్చినా పక్కింటికి కూడా వెళ్లేటట్టు లేదాయే. ఎక్కడికి వెళ్లొద్దు గాని ఊరుకో అంటూ పరిపరి విధాలా అమ్మను సముదాయించాను. నా మాటలన్నీ సావకాశంగా ఆలకించిన అమ్మ నా వంక చూస్తూ, అవన్నీ వద్దులేరా, ముందు నన్నిక్కడి నుంచి మనింటికి పంపించి చాలుగాని అంటూ తన మాట మీదే ఉంది. అమ్మ అడుగుతున్నట్టుగా ఆమెను ఒక్కదాన్ని ఊళ్ళో దింపొస్తే భార్యకు సమాధానం చెప్పుకోలేక ముసలమ్మను ఒక్కదాన్ని ఒంటరిగా వదిలి వెళ్లాడని ఊరంతా కూడై కూస్తుంది. తను కూడా ఇంకా బతికినంతకాలం బతుకుతుందా? ఆమెకు మనం తప్ప ఎవరున్నారు? ఆమెను చూడాల్సిన బాధ్యత మనదే కదా. ఓ రోజు రాత్రి మా ఆవిడ దగ్గర చివరి ప్రయత్నం చేశాను. అయినా అటువైపు తిరిగి పడుకుంది తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. నాన్నపోయిన దగ్గర నుండి ఏడ్చి ఏడ్చి ఎండు పిడకలా అయిపోయిన అమ్మను వెంటబెట్టుకుని మెల్లగా ఓ రోజు మా ఊరికి వెళ్లాను. 5 నెలలకే ఇల్లు పీర్ల చావడిలా తయారైంది. ఇంటి చుట్టూ ఇంతెత్తున పిచ్చి మొక్కలు లేచాయి. తలుపులు, ద్వారబంధాలు, కిటికీలు చెదలు పట్టాయి. ఇంటి పైకప్పుకి గోడలకు ఇంత మందాన సాలెగూళ్లు వేలాడుతున్నాయి. ఇంట్లో అడుగడుగున నాన్న జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడుతుంటే నన్ను నేను తమాయించుకుంటూ 2 కూలీలను పెట్టి ఇల్లంతా బాగు చేయించేసరికి నిండా 2 రోజులు పట్టింది. ఆ 2 రోజులు ఊళ్ళో వాళ్లంతా వచ్చి అమ్మను పలకరించిపోతూనే ఉన్నారు. వాళ్లల్లో అమ్మ వయసు ముసలమ్మలు 3. ఎవరెవరి ఇంట్లో ఎవరెవరి కొడుకులు కోడళ్ళు ముసలోళ్లను కన్నవాళ్లన్న కరికరం లేకుండా ఎట్టా ఏడిపిస్తున్నారో, ఎంత చిన్నచూపు చూస్తున్నారో ఇలాంటి విషయాలు అమ్మతో చెప్పుకొచ్చారు. వాళ్ల మాటలు వింటుంటే పై ప్రాణాలు పైనే పోయినట్టు అనిపించిన నేను పని ఉన్నట్టు పక్కకు తప్పుకొని తిరిగాను. ఓ 1 నెల రోజులకు సరిపడా కిరాణా సరుకులు ఇంట్లో తెచ్చిపెట్టి మళ్లీ వచ్చేవారం వస్తానమ్మా అంటూ తిరుగు ప్రయాణం అయ్యాను. అయితే నా మాటలు నాకే ఎబ్బట్టుగా అనిపించాయి. ఎందుకంటే అమ్మ భౌతిక అవసరాలకైతే వస్తువులు సమకూర్చి పెట్టగలిగాను గాని అయిన వాళ్ల ఆత్మీయత కోసం తప్పించిపోతున్న అమ్మ తగవును చల్లార్చేటందుకు ఏ వస్తువులు తెచ్చిపెట్టగలను? దుఃఖంతో శుష్కించిపోతున్న అమ్మ మనసుకు కావలసింది ఆత్మీయత పరామర్శలే తప్ప ఈ సరుకులు సామాన్లు కావు కదా. మనిషికి తటస్థించే ప్రతి దుఃఖంలోనూ పరాజయంలోనూ మనసుకు తగిలే గాయాలను మాన్పించే అద్భుత ఔషధకాలం ఒక్కటే. కొంతకాలం గడిస్తేనే గాని నాన్న జ్ఞాపకాల గాయాల నుండి అమ్మ కోలుకోలేదు. అప్పటిదాకా నాకీ సంవేదన తీరదు. ఎందుకురా చిన్నా, నా గురించి అంతగా ఆలోచిస్తావే? పండుటాకు ఏదో రోజు రాలిపోక తప్పదు కదా. అటువంటి దానికోసం చింతించడం తప్పురా. నా గురించి కాదు, నీ భార్య బిడ్డల గురించి ఆలోచించి చాలు అంటూ హృదయం ద్రవించిపోయేలా మాట్లాడింది అమ్మ. అమ్మ మాటలు వింటున్న నా మనసు మాగానిలో కొంపదీసి అమ్మ ఏదైనా అఘాయిత్యం చేసుకోదు కదా అన్న అనుమానం మొలకలా ముల్చుకొచ్చి నన్ను ఆందోళనకు గురిచేసింది. నువ్వు అనుకున్నట్టు నేనేం చావన్రా. దేవుడు ఆ ఆకు చింపేసేటంతవరకు బతుకుతాను. కాని నువ్వు అనుకున్నట్టు చెయ్యన్రా. అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకున్నంత తేలిగ్గా నా మనసులోని సంఘర్షణను చూసిన అమ్మ నన్ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ఎదలో పొదువుకుంటూ దృఢంగా చెప్పింది. అమ్మ మాటలతో కొండంత ధైర్యాన్ని మూటగట్టుకుంటూ తిరిగి ప్రయాణమయ్యాను. అమ్మ మా ఊళ్ళో ఒంటరిగా ఉండబట్టి అప్పుడే 6 నెలలు దాటింది. మొదట్లో వారానికొకసారి అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చిన నేను రాను నెలకోసారి కూడా వెళ్లి రాలేకపోతున్నాను. దాంతో వచ్చే ఆదివారం ఎన్ని పనులున్నా పక్కన పెట్టి అమ్మ దగ్గరికి వెళ్లి రావాలి అనుకున్నాను. అయితే ఆ మరుసటి రోజే నీతో కొంచెం మాట్లాడేదుందిరా, వీలు చూసుకొనోసారి వచ్చిపో అంటూ అమ్మ దగ్గర నుండి కబురొచ్చింది. అమ్మ నన్నింత అర్జెంటుగా ఎందుకు రమ్మందో అర్థం కాక ఆదివారం అనుకున్నవాణ్ణి కాస్త ఆ మర్నాడే స్కూల్కి సెలవు పెట్టి ఇంటికి బయలుదేరాను. ఇల్లు చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. ఇంట్లో అడుగు పెడుతూనే వేప చెట్టు కింద కూర్చుని పని చేసుకుంటున్న వాళ్ళను చూసి అట్లాగే నిలబడిపోయాను. నన్ను చూడటంతోనే అమ్మ కళ్ళు దుఃఖంతో కాలువలు కడుతుంటే, రారా అట్లా నిలబడిపోయామే గద్గద స్వరంతో అంటూ చెంబుతో కాళ్లకు నీళ్ళిచ్చింది.
జాలారు బండ మీద కాళ్ళు కడుక్కొని ఇంట్లోకెళ్ళి కూర్చుంటూ, వాళ్ళేంటమ్మా అన్నాను కుతూహలాన్ని ఆపుకోలేక. అవునరా, వాళ్ళు ముగ్గురు నీకు తెలిసిన వాళ్లే కదా, నాతో పాటు మనింట్లోనే ఉంటున్నారు వాళ్ళు. నాలాగే తోడును పోగొట్టుకుని వాళ్ల ఈసడింపులకు చావలేక బతుకుతున్నవాళ్లు. ఎండల్లో కొడుకులు కోడళ్ల నిరాదరణ దెబ్బకు మనసు గాయమైన వాళ్లలా నా దగ్గరికొచ్చి తమ గోడు వెళ్లబోసుకుని పోయేవాళ్లు. కన్నవాళ్ల కోసం తమ బతుకునంతా ధారబోసరే ఈ ముసలివాళ్లను ఆదరించవలసిన వాళ్లే అట్లా చేస్తుండటంతో వీళ్ల కోసం ఏదన్నా చెయ్యాలన్న ఆలోచనొచ్చింది. అన్నం పెట్టుకొచ్చిన కంచాన్ని నా ముందర పెడుతూ చెప్పింది అమ్మ. ఏంటమ్మా అది? అన్నం కలుపుకుంటూ అడిగాను. కడుపును పుట్టిన సంతానం కాస్త వయసుడికి పోయేసరికి గింజల ఒలుచుకు తిన్న మొక్కజొన్న కంకిని విసిరేసినట్టుగా వీధిని పడేయాలని చూస్తున్నారు కదా. ఆ మాటలు పడుకుంటూ ఆ తిండి తిని ఉండేదానికన్నా మా ఇంటికొచ్చేయండి, నలుగురం కలిసి మనకు చేతనని పని చేసుకుంటూ ఒకరికొకరు తోడుగా బతుకుదామన్నాను. దానికి వాళ్లు ముగ్గురు ఇదేదో మంచిగానే ఉంది అంటూ ముందుకొచ్చారు. కాని ఏం చేస్తాం, ఎలా బతుకుతాం అన్న ఆలోచనలో పడిపోయారు. దానికంత ఆలోచన లేదు. ఇదిగో నా వంటి మీద 2 తులాల బంగారముంది, దాని అమ్మి పారేసి వచ్చిన డబ్బులతో మన చేతనని పని చేసుకుని బతుకుదాం అంటూ ధైర్యం చెప్పాను. నీ ఒక్కదాని బంగారమే ఎందుకు, మా వంటి మీద కూడా అంతో ఇంత ఉంది, దాన్ని అమ్మేస్తాం, నువ్వనుకున్నది చేద్దాం అంటూ వాళ్లు ధైర్యంగా ముందుకొచ్చారు. దాంతో నలుగురం కలిసి పట్నం పోయి వంటి మీద బంగారం అమ్మితే 50,000 వచ్చాయి. ఆ 50,000లో 25,000 పెట్టి పేపరు బండిళ్ళు, గాకు పెండలు కొనుక్కొచ్చి వాటితో విస్తళ్లు కడుతున్నాం, పొరచుట్టలు చుడుతున్నాము. తయారైన సరుకును కావలసిన వాళ్లు సైకిళ్ల మీద తిరిగి అమ్ముకునేవాళ్లు ఇంటికే వచ్చి కొనుక్కుపోతున్నారు. ఎవరికైనా ఏ జబ్బో చేసినప్పుడు పనికొస్తుందని చెప్పి మిగిలిన 25,000 పోస్టాఫీసులో దాచుకున్నాము అంటూ వాళ్ల విజయగాథను చెప్పుకొచ్చింది అమ్మ. అయ్యో పిచ్చక్క, పిల్లగాని ఆనందం నీకుండా చెబుతున్నావేంది? చేస్తున్న పనులను పక్కన పెట్టి వచ్చిన ముగ్గురు పెద్ద మనుషులు అమ్మను ఆత్మీయంగా మందలించారు. ఆ మందలింపుతో చెప్పడం ముగించిన అమ్మ, ఇదిరా సంగతి, నీకు చెప్పకుండా చేసినందుకు కోపంతో నొచ్చుకుంటావో సంతోషంతో మెచ్చుకుంటావో ఇక నీ ఇష్టం అంటూ నా కళ్లల్లోకి సాభిప్రాయంగా చూడసాగింది. నేనెంతో అదృష్టం చేసుకున్నాను కాబట్టే ఇటువంటి అమ్మ కడుపున పుట్టాను అన్న ఆనందంతో మనసు ఉప్పొంగిపోతుంటే, నిజంగా నువ్వు దేవతవమ్మా, దేవతలెప్పుడు తప్పులు చెయ్యరమ్మా అంటూ పాలు తాగే పాపాయిలా తన్మయత్వంతో అమ్మ ఒడిలో వాలిపోయాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.